అందరికీ జై హింద్. ఇప్పుడు మనకు తెలిసి ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్యలో గొడవ జరుగుతుంది. కానీ ఈ గొడవలో అమెరికా ఎందుకు మధ్యలో వస్తుంది? అసలు అమెరికాకి ఇరాన్కి ఏంటి సంబంధం? ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటున్నాయి కదా, ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేయడానికి అమెరికా ఎందుకు వస్తుంది? అసలు అమెరికాకి ఇరాన్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఇవన్నీ ఒక 15-20 మినిట్స్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఒక అలైస్ అంటే ఏంటి? ఎవరైనా ఇజ్రాయెల్ మీద దాడికి వస్తే ఖచ్చితంగా అమెరికా ఆ కంట్రీ మీద దాడి చేస్తుంది. దీన్ని అలయన్స్ పార్ట్నర్షిప్ అంటారు. పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దీన్ని అలయన్స్ పార్ట్నర్షిప్ అంటారు. ఇరాన్ గురించి మాట్లాడుకుందాం. 1925 నుంచి ఇరాన్లో ఒక డైనాసిటీ రూల్ చేస్తుంది. ఆ డైనాసిటీ పేరే పహ్లవీ డైనాసిటీ. మనందరికీ తెలుసు వరల్డ్ వార్ 1939 నుంచి 1945 వరకు జరిగింది. సో ఈ వరల్డ్ వార్ పీరియడ్లో కూడా ఇరాన్లో ఈ పహ్లవీ డైనాసిటీనే ఉంది. ఈ పహ్లవీ డైనాసిటీలో ఒక రూలర్ షా పహ్లవీ, మొహమ్మద్ షా రెజా పహ్లవీ అనే ఒక రూలర్ మోనార్క్ ఉండేవాడు. ఈ మోనార్క్ అమెరికాకి అండ్ యూకేకి ఇరాన్ నుంచి ఆయిల్ చీప్గా అమ్మేవాడు. దీనివల్ల చాలా డబ్బు వచ్చేది. సో అమెరికాకి యూకేకి ఈ చీప్ ఆయిల్ అలవాటైపోయింది. 1945 తర్వాత మనందరికీ తెలుసు మొనార్కీ తగ్గిపోయి డెమోక్రసీ రావడం జరిగింది. అదే క్రమంలో 1953లో ఇరాన్లో కూడా ఒక డెమోక్రసీ వచ్చింది. ఈ డెమోక్రసీలో ఎలక్షన్స్ గెలిచి ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్గా వచ్చాడు. ఆ వ్యక్తి పేరు మొహమ్మద్ మొసాదేక్. ఈ మొహమ్మద్ మొసాదేక్ రాగానే ఒక పని చేశాడు. ఏం చేశాడంటే, ఇరాన్ భూమి లోపల ఉన్న ఆయిల్ అంతా ఇరాన్ గవర్నమెంట్ సంపద, ఇరాన్ దేశానికి సంబంధించిన సంపద అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. దీనివల్ల వీళ్ళు అమ్మే ఆయిల్ రేట్స్ వాళ్ళే డిసైడ్ చేస్తారు అని చెప్పి కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. యూకేకి అమెరికాకి చాలా చీప్ రేట్స్లో ఆయిల్ అమ్మేవాడు. ఇప్పుడు అదే ఆయిల్ కాస్ట్లీ అయిపోయింది. దీంతో అమెరికాకి మరియు యూకేకి కోపం వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే CIA, అమెరికాకి చెందిన ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో చేతులు కలుపుతూ అమెరికా అండ్ యూకే ఇద్దరూ కలిసి ఈ డెమోక్రాటిక్గా ఎలెక్ట్ అయిన లీడర్ని తీసేశారు. అవును, అమెరికా ఒక డెమోక్రాటికలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ని తీసేసింది. మీరు కరెక్ట్గానే విన్నారు. అమెరికా ఎప్పుడు చెప్తుంది ఐఆమ్ ఏ ప్రమోటర్ ఆఫ్ డెమోక్రసీ, కానీ అది నిజం కాదు. అమెరికా తన నేషనల్ ఇంట్రెస్ట్ కోసం డెమోక్రసీని కూడా సాక్రిఫైస్ చేస్తుంది. సో 1953లో ఏం జరిగిందంటే, ఈ డెమోక్రటికలీ ఎలెక్టెడ్ ఎవరైతే లీడర్ ఉన్నారో మొహమ్మద్ మొసాదేక్, ఆయనని తీసేసి ఆయన ప్లేస్లో మళ్ళీ ఆ మొనార్క్ షా పహ్లవీని కూర్చోబెట్టడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ షా మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ అమెరికాకి ఆయిల్ అదే చీప్ రేట్స్లో అమ్మడం స్టార్ట్ చేశాడు. సో 1953 నుంచి 1970s వరకు ఇలాగే కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇంకో విషయం జరిగింది. అమెరికాతో పాటు ఇరాన్ ఇంత ట్రేడ్ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ అయినందువల్ల వాళ్ళకు కల్చరల్ రిలేషన్షిప్స్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. కల్చరల్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి? అమెరికాలో ఉన్న వెస్టర్నైజేషన్, అమెరికాలో ఉన్న మోడర్నైజేషన్ ఇరాన్కి కూడా వచ్చింది. మీరు 1950s నుంచి 1970s ఇరాన్ చూస్తే కనుక అక్కడ ప్రజలు అందరూ కోట్ అండ్ టై వేసుకోవడము, మోడర్న్ లైఫ్ స్టైల్లో ఉండడము స్టార్ట్ చేశారు. ఒకవైపు ఎకనామిక్ డీలే కాదు, రెండో వైపు కల్చరల్ డీప్ రూటింగ్ కూడా జరుగుతుంది. దీనివల్ల సొసైటీలో కల్చరల్ మార్పులు రావడం జరిగింది. ఈ కల్చరల్ మార్పులు అందరికీ నచ్చలేదు. రెండో విషయం, ఈ మోనార్క్ ఎంతసేపు తన డబ్బులు సంపాదించుకోవాలి, అమెరికాకి యూకేకి ఆయిల్ ఇవ్వాలి, అంతే తప్పితే ఎలాంటి డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ పెద్దగా చేయలేదు. ఇరాన్లో 1979లో ఒక రెవల్యూషన్ జరుగుతుంది. దాన్నే మనం 1979 ఇరానియన్ రెవల్యూషన్ అని కూడా అంటాం. ఈ రెవల్యూషన్లో ఏం జరిగిందంటే, అమెరికా అండ్ యూకే ద్వారా కూర్చోబెట్టిన మొహమ్మద్ షా రెజా పహ్లవీ ఎవరైతే రూలర్ ఉన్నారో మొనార్క్, వాళ్ళని తీసేసి ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది. అంటే అక్కడ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిస్తూ, అక్కడ అమెరికన్ వెస్టర్న్ అండ్ మోడర్న్ కల్చర్ని తగ్గిస్తూ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది 1979లో.
ఈ 1979లోనే 1980 వచ్చేసరికి ఇరాన్కి అమెరికాకి రిలేషన్షిప్ అస్సలు పాడైపోయింది. దీంతో ఒకరోజు ఇరానియన్ స్టూడెంట్స్ ఒక దాడి చేసి ఇరాన్ క్యాపిటల్ తెహరాన్లో ఉన్న యుఎస్ ఎంబసీ మీద దాడి చేశారు. అండ్ యుఎస్ ఎంబసీ మీద దాడి చేసి యుఎస్కి చెందిన 52 మందిని వీళ్ళు హోస్టేజ్గా తీసుకున్నారు. అండ్ ఈ హోస్టేజ్లో వీళ్ళని 444 రోజులు పెట్టుకున్నారు. సో దీంతో ఏమైందంటే అమెరికాకి అండ్ ఇరాన్కి రిలేషన్షిప్ మొత్తానికి దిగజారిపోయింది. సో వీళ్ళు ఎలాగైతే 1953 నుంచి 1979 వరకు ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నారో అదే 1979లో శత్రువుల్లా మారారు. వీళ్ళు ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఇంకో విషయం జరిగింది. 1957లోనే అమెరికా ఇరాన్కి సివిల్ న్యూక్లియర్ టెక్నాలజీ షేర్ చేసింది. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు. ఇరాన్కి న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చిందే అమెరికా. ఈరోజు అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఇరాన్ని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోనివ్వట్లేదు. అసలు ఇరాన్కి న్యూక్లియర్ టెక్నాలజీ అందించిందే అమెరికా. ఇది చాలామందికి ఈ విషయం తెలీదు. 1957లో అమెరికాలో ఒక ప్రెసిడెంట్ ఉండేవారు. ఆయన పేరు ఐజన్హౌవర్. ఈ ఐజన్హౌవర్ అనే ప్రెసిడెంట్ ఒక ప్రోగ్రామ్ కింద ఆటమ్స్ ఫర్ పీస్ అనే ఒక ప్రోగ్రామ్ కింద ఇరాన్కి సివిల్ న్యూక్లియర్ టెక్నాలజీ షేర్ చేయడం జరిగింది. నేను చెప్పాను కదా 1950s నుంచి 1979 వీళ్ళది డీప్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఈ ఫ్రెండ్షిప్లోనే తను ఈ సివిల్ న్యూక్లియర్ టెక్నాలజీ ఇరాన్కి షేర్ చేయడం జరిగింది. నేను చెప్పాను కదా 1979, 1980 వచ్చేసరికి ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగింది అండ్ స్టూడెంట్స్ అమెరికన్స్ని హోస్టేజ్ తీసుకోవడం కూడా జరిగింది. ఈ హోస్టేజ్ సినారియో తర్వాత అమెరికా అండ్ ఇరాన్ పూర్తిగా డిప్లొమాటిక్ టైస్ని తొలగించుకున్నారు. అండ్ 1980లో అమెరికా ఇరాక్కి సపోర్ట్ చేసింది. ఇరాక్కి యుద్ధాయుధాలు ఇచ్చి అమెరికా ఇరాక్ని ఇరాన్ మీద దాడి చేయమని చెప్పింది. సో 1980లో ఇరాక్ ఇన్వేడెడ్ ఇరాన్. సో ఎంత ఇదైపోయిందంటే మన ఫ్రెండ్కే ఇంకొకరికి ఆయుధాలు ఇచ్చి మన ఫ్రెండ్ మీదనే అటాక్ చేయమని చెప్పి అమెరికా ఇరాక్కి యుద్ధాయుధాలు మరెంతో డబ్బు కూడా ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మీరందరూ ఆశ్చర్యపోతారు, ఈ వార్ జరుగుతున్నప్పుడు ఇరాన్కి కూడా వెపన్స్ అమెరికాయే సప్లై చేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ అరేంజ్మెంటో. ఒకవైపు ఇరాక్కి వెపన్స్ ఇస్తుంది, రెండో వైపు ఇరాన్కి కూడా వెపన్స్ ఇస్తుంది. మీరు అనుకోవచ్చు సార్ ఇరాక్కి ఇస్తుంది అంటే అర్థమవుతుంది, ఇరాన్కి ఎందుకు ఇచ్చింది? దీనికి ఒక చాలా పెద్ద కారణం ఉంది. అమెరికా భయం ఏంటంటే ఒకవేళ నేను ఇరాన్కి వెపన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇరాన్ రష్యాని వెపన్స్ అడుగుతుంది, కాబట్టి రష్యన్ వెపన్స్ ఇరాన్లో రాకూడదు అని ఇరాన్కి సీక్రెట్గా వెపన్స్ కూడా సప్లై చేసింది. సో వెపన్స్ సప్లై చేసింది ఒకవైపు, ఇంకోవైపు ఇరాక్ ఇచ్చి ఇరాన్ మీదనే యుద్ధానికి పంపించింది. ఈ యుద్ధం దాదాపు 1980 నుంచి 1988 వరకు జరిగింది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు 1983లో లెబనాన్లో ఒక సంఘటన జరిగింది. ఈ లెబనాన్లో ఒక మిలిటరీ బేస్ ఉంది. అది మల్టీనేషనల్ మిలిటరీ బేస్. అక్కడ చాలా దేశాల మిలిటరీ పర్సనల్స్ ఉంటారన్నమాట. లెబనాన్కి చెందిన హెజబుల్లా అనే సంస్థ ఈ మల్టీనేషనల్ మిలిటరీ బేస్ మీద దాడి చేసింది. ఈ దాడిలో 241 మంది మిలిటరీ అండ్ సివిలియన్ ఇబ్బందులు ఎవరైతే ఆ బేస్లో ఉన్నారో 241 మంది చనిపోయారు. ఇది అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది తీవ్రంగా ఖండించడంతో పాటు 1984లో అమెరికా ఇరాన్ని ఒక టెర్రరిస్ట్ స్టేట్ అని చెప్పి కూడా డిక్లేర్ చేసేసింది. ఇది ఇలా ఉండగా 4 సంవత్సరాల తర్వాత 1988లో అమెరికా నేవీ ఒక ఇరానియన్ సివిలియన్ ప్లేన్ని గాల్లోనే ధ్వంసం చేసింది. దాంట్లో ఉన్న 290 మంది అందరికందరూ చనిపోయారు. ఇది 1988లో జరిగింది. 1988 నుంచి 1998 వరకు ఇలా రిలేషన్షిప్ పాడవుతూనే ఉంది. వాళ్ళు మధ్యలో మాట్లాడడానికి ట్రై చేసినా సరే ఎక్కడ సక్సెస్ రాలేదు. ఈ బ్యాక్డ్రాప్లో మనందరికీ తెలుసు 2001లో అమెరికా మీద అల్ ఖైదాకి చెందిన
ఒసామా బిన్ లాదెన్ అటాక్ చేశాడు. ఈ అటాక్ తర్వాత 2002లో అప్పట్లో ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఇరాన్ని యాక్సిస్ ఆఫ్ ఈవిల్లో ఒక భాగం అని చెప్పాడు. North Korea, Iran, Iraq, states like these and their terrorist allies constitute an axis of evil. యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అసలు ఏంటంటే 3 దేశాలు ఇరాక్, ఇరాన్ అండ్ నార్త్ కొరియా, వీళ్ళు ఈవిల్స్ అని చెప్పడానికి వీళ్ళని యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అని ఒక పేరు ఇచ్చి ఇరాన్ కూడా యాక్సిస్ ఆఫ్ ఈవిల్లో ఒక భాగం అని చెప్పి 2002లో అమెరికా డిక్లేర్ చేసింది. ఇది ఇలా ఉండగా 2001-2002 నుంచే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా అండ్ అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా ఇరాన్ ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటుంది అనే న్యూస్ రావడం స్టార్ట్ అయింది. ఈ 2001-2002 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు ఇరాన్ని డిప్లొమాటిక్గా ప్రెషర్ పెడుతూనే ఉన్నారు, నువ్వు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి వీల్లేదు అని. అండ్ ఈ కాలంలోనే ఇరాన్ మీద చాలా శాంక్షన్స్ కూడా పెట్టారు. ఈ 1979లో రెవల్యూషన్ ఎప్పుడైతే జరిగిందో ఆ రెవల్యూషన్ టైం నుంచి ఇరాన్ కంటిన్యూస్గా శాంక్షన్స్లోనే ఉంది. ఎకనామిక్ శాంక్షన్స్. అసలు శాంక్షన్స్ అంటే ఏంటంటే మన కంట్రీ మీద ఒకవేళ శాంక్షన్ విధిస్తే కనుక డాలర్స్లో ఉన్న అసెట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. సో మన దేశము డాలర్లో ట్రేడ్ చేయలేదు. సో ఇలా 1979 నుంచే ఇరాన్ని శాంక్షన్స్లో ఉంచారు. ఈ 2001 నుంచి ఎప్పుడైతే ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటుంది అనే రిపోర్ట్ వస్తుందో అప్పటి నుంచి ఈ శాంక్షన్స్ని ఇంకా బిగించడం అమెరికా స్టార్ట్ చేసింది. ఇది ఇలా ఉండగా 2015లో ఒక బ్రేక్ త్రూ దొరికింది, ఒక స్కోప్ దొరికింది పీస్కి. ప్రెసిడెంట్ ఒబామా ఉన్నప్పుడు తను ఇరాన్ని ఒప్పించి ఒక అగ్రిమెంట్ సైన్ చేయించుకున్నాడు. ఆ అగ్రిమెంట్ పేరే జకోపా, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దీని ప్రకారంగా ఇరాన్ తన దగ్గర ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటినీ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇదొక న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థ. ఇరాన్ ఒక ప్రామిస్ ఏం చేసిందంటే, నేను నా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ ఈ IA ఇన్స్పెక్షన్ వాళ్ళకి చూపిస్తాను, వాళ్ళనే చూసుకోమని చెప్పండి, నేను ఎటువంటి న్యూక్లియర్ వెపన్ తయారు చేయట్లేదు అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకుంది 2015లో. ఇది చాలా పెద్ద బ్రేక్ త్రూ అమెరికా అండ్ ఇరాన్ మధ్య రిలేషన్షిప్లో. కాకపోతే 2018లో ట్రంప్ రాగానే ఈ ఒప్పందాన్ని తొలగించేశాడు. నేను ఈ ఒప్పందాన్ని నమ్మను అని చెప్పి అమెరికా ఈ ఒప్పందం నుంచి యూనిలాటరల్లీ విత్డ్రా చేసేసుకుంది. ఎవరికి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా నేను దీన్ని నమ్మను అని చెప్పి యూనిలాటరల్లీ విత్డ్రా చేసేసింది. సో 2018 నుంచి ఇరాన్ అమెరికా ఎప్పుడైతే బ్యాక్ ఆఫ్ చేసేసిందో ఈ ట్రీటీ నుంచి, అప్పటి నుంచి మళ్ళీ IAEA ఇన్స్పెక్షన్ టీమ్కి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో రానివ్వలేదు. ఇరాన్స్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంది కాబట్టి ఒబామా గారు శాంక్షన్స్ని తగ్గించేశారు ఇరాన్ మీద. మళ్ళీ ట్రంప్ ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇరాన్ మీద శాంక్షన్స్ విధించడం స్టార్ట్ చేశారు. సో ఇదిలా ఉండగా 2020లో అమెరికా ఇరాన్కి చెందిన ఒక టాప్ మిలిటరీ లీడర్ని చంపేసింది, డ్రోన్ అటాక్లో చంపేసింది. ఎందుకంటే ఈ మిలిటరీ లీడరు కొందరు సైంటిస్టులని తీసుకొని న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తున్నాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటేనే ఒక టాప్ మిలిటరీ లీడర్ని అమెరికా డ్రోన్ అటాక్లో చంపేసింది. దీంతో అమెరికా, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ రిలేషన్స్ ఇంకా పాడవడం స్టార్ట్ అయ్యాయి. ఇజ్రాయిల్ కూడా ఒక అటాక్ చేసింది. ఈ అటాక్లో ఇరాన్కి చెందిన ఒక టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ని ఇజ్రాయిల్ వాళ్ళు ఒక అటాక్లో చంపేశారు. ఇదొక చాలా బ్యూటిఫుల్ అటాక్ చేసి శాటిలైట్ సహాయంతో ఒక వెపన్ని కాల్చి మొహసీన్ అనే ఒక టాప్ సైంటిస్ట్ని ఇజ్రాయిల్ చంపేయడం జరిగింది. ఇది 2020లో జరిగింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్య ఈ న్యూక్లియర్ టెక్నాలజీ ఇష్యూ మీద ఒక ఘర్షణ మొదలైంది. ఇరాన్ ఒకవైపు తన న్యూక్లియర్ టెక్నాలజీలో యురేనియం ఎన్రిచ్మెంట్ చాలా అవసరం. సో ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల 2024లో ఇజ్రాయిల్కి ఒక ఇంటెలిజెన్స్ అందింది.
ఈ ఇంటెలిజెన్స్ ఏంటంటే త్వరలోనే ఇరాన్ న్యూక్లియర్ బాంబుని తయారు చేసుకుంటుంది అని ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చింది. ఈ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ రాగానే ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, మీరు చూశారు కొన్ని రోజుల ముందే ఇరాన్ మీద అకస్మాత్తుగా ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే పేరుతో ఒక అటాక్ చేసింది. ఈ అటాక్లో ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అన్నిటి మీద దాడి చేసింది. టాప్ న్యూక్లియర్ సైంటిస్టులని ఎలిమినేట్ చేసింది. అదేవిధంగా టాప్ మిలిటరీ లీడర్షిప్ని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అసలు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే ఇజ్రాయెల్కి ఏంటి ప్రమాదం అని మీరు అడగొచ్చు. మీరు జాగ్రఫికల్గా మ్యాప్ చూస్తే గనక ఇజ్రాయెల్ ఒక చాలా చిన్న దేశం అండ్ ఇరాన్ చాలా పెద్ద దేశం. ఇజ్రాయెల్ భయం ఏంటంటే, ఇరాన్ ఒకవేళ ఇలా న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకొని ఎవరికో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఈ న్యూక్లియర్ వెపన్ ఇచ్చి ఇజ్రాయెల్ మీదకి దాడికి పంపిస్తే నా పరిస్థితి ఏంటి అన్నది ఇజ్రాయెల్కున్న ముఖ్యమైన భయం. మనకు తెలుసు, ఇజ్రాయెల్ మీద హమాస్ ఒకవైపు నుంచి, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఒకవైపు నుంచి, యమన్లో ఉన్న హౌతీస్ ఒకవైపు నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఏమంటుందంటే, ఇరానే ఈ ముగ్గురు సంఘటనలు ఏదో విధంగా డబ్బు రూపంలో కానీ ఆయుధాల రూపంలో కానీ సహాయం చేసి ఇజ్రాయెల్ మీదకి దాడికి పంపిస్తుంది అని చెప్పేసి ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఒక ఆరోపణ ఇస్తుంది. అండ్ ఈ ఆరోపణ దాదాపు నిజం కూడాను. సో ఇజ్రాయెల్ భయం ఏంటంటే, ఒకవేళ ఇరాన్ ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేసి ఈ వెపన్ ఇచ్చేసి ఇజ్రాయెల్ మీద పంపిస్తే ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? సో అందుకే ఇజ్రాయెల్ ఏమంటుందంటే, నువ్వు ఎప్పుడైనా సరే న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తున్నావు అని నాకు తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా నీ మీద దాడి చేస్తాను అని మాత్రం చెప్తుంది. అమెరికా ఇజ్రాయెల్ అలయన్స్ పార్ట్నర్స్ కాబట్టి ఇజ్రాయెల్కి ఎటువంటి ప్రమాదం వచ్చినా ఖచ్చితం అమెరికా ఇజ్రాయెల్కి ప్రొటెక్ట్ చేయడానికి యుద్ధ రంగంలో దిగుతుంది. మనం అందరం చూసాము, ఇటీవల ప్రెసిడెంట్ ట్రంప్ గారు చాలా క్లియర్గా చెప్పారు, నేను ఇరాన్ మీద దాడి చేయబోతున్నాను, నా ఓపిక నశించింది, నేను ఖచ్చితంగా ఇరాన్కి బుద్ధి చెప్తాను అని చెప్పారు. సో ఈ విధంగా ఇజ్రాయెల్కి ఇరాన్కి ఉన్న మధ్య గొడవలో అమెరికా ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేయడానికి దిగింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఇరాన్ మీద ఇంకొక ఆరోపణ కూడా వేస్తుంది. ఈ ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు రష్యా యుక్రెయిన్కి వార్ జరుగుతుంది కదా, ఇరానే రష్యాకి డ్రోన్స్ సప్లై చేసి ఈ డ్రోన్స్ వాడి రష్యా యుక్రెయిన్ మీద అటాక్ చేస్తున్నాడని చెప్పి ఒక ఆరోపణ కూడా వేస్తుంది. సో ఈ అంత జియో పాలిటిక్స్ వల్ల ఒక యుద్ధ వాతావరణమే ఏర్పడింది. ఇది మాత్రం ఒక పెద్ద యుద్ధంగా మారితే అండ్ ఇరాన్కి సపోర్ట్ చేయడానికి ఒకవేళ రష్యా దిగింది అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అనిపిస్తుందంటే, అమెరికా ఖచ్చితంగా ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇరాన్ మీద దాడి చేస్తే ఖచ్చితంగా రష్యా ఇరాన్ని సపోర్ట్ చేయడానికి యుద్ధంలో దిగుతుంది. ఇది గనక జరిగితే ఇది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఈ యుద్ధం వల్ల ఇరాన్కి ఇండియాకి ఎటువంటి రిలేషన్షిప్లో ఇబ్బందులు వస్తాయో దీని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను, దాన్ని కూడా తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎలా నచ్చిందో, ఇంకేదైనా ఇష్యూ మీద మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ యుద్ధానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.